బ్రో ఏపీలో డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? నచ్చిందన్న. ఏం నచ్చిందన్న? ఆయన విలేజ్లకు కానీ ఆ రాష్ట్రం కోసం కానీ అంతా ఒక ప్లాన్ పకడ్బందీగా ప్లాన్ వేసుకొని చేస్తున్నాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇద్దరు పాలనలో ఏ పాలన బాగా నచ్చింది? జగన్మోహన్ రెడ్డి అయితే స్కూళ్ళు, హాస్పిటల్స్, సచివాలయం ఇలాంటివి చాలా మంచి పనులు చేశాడు. వాటికి ఆయనకి ఎవరు సాటి రారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంకా మేనిఫెస్టోలో వదిలినవి ఇంకా చేయలేదు. వీళ్ళు ఇంకా చేయాల్సి ఉండే. దాదాపు 1 year అయిపోతుంది. వీళ్ళు అవి చేసేంత వరకు వీళ్ళపైన ఒక హోప్ రాదండి. ఇద్దరిలో ఎవరు బాగా చేస్తున్నారు? సో పవన్ కళ్యాణ్ అయితే బాగా చేస్తున్నాడు, నేను చేయటం అనలేదు. కానీ జగన్ కొన్ని చేసి వెళ్ళే వాటికి కొన్ని ముద్రలు పడిపోయినాయి. ఇప్పుడు ఒక సచివాలయం ఉందన్న, సచివాలయంలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక మారుమూరు విలేజ్లోన ఏదైనా పాము కాటేస్తే మనిషి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ అవైలబుల్గా లేకున్నప్పుడు మన ఇది ఒక లెసన్ ఉందన్న, సివి రామన్ అనుకుంటా, అది కొండను పలగొట్టి ఆయన దారేస్తాడు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ వీళ్ళు చూసుకొని ఇప్పుడు గ్రామ సచివాలయం అలాంటివి ఏర్పాటు చేశారు. జగన్ మేల్ అన్న. ఇంకా వీళ్ళు పరిపాలనలో ఇంకా మేనిఫెస్టోలో వదిలినవి ఇంకా రాలేదన్న. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. దాదాపు 1 year అయిపోయింది. ఫ్రీ బస్ అన్నారు, ఇంకా చాలా చెప్పారు కానీ ఇంకా ఏం రాలే. అసలు అమ్మఒడి ఇంకా ఇలాంటివి అయితే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంతకుముందు కర్నూలు, అనంతపురం డిస్టిక్లో అసలు స్కూల్లో పిల్లలు లేకుండ్రన్న. ఎందుకంటే అమ్మఒడి వేస్తారని అదొక థాట్ వల్ల 15,000 వస్తాయన్న థాట్ వల్ల ఫుల్గా ఉండే. ఇప్పుడైతే మొత్తం వలసగా వెళ్ళినారు. స్కూల్లో ఉన్న అదే పిల్లలు కానీ లేరు.